కిరీటం గురించి మనం చదివినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చదివినప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమో గమనాగమనములను ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆయన జీవ కిరీటాన్ని యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో జయం పొందడానికి దేవుడు కృపను అనుగ్రహించే దేవుడు. జయం పొందటానికి, మనం విక్టోరియస్గా నివాసం చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా జీవ కిరీటంలో మనం చూస్తే అబ్రహాము జీవితాన్ని చూస్తాము, యోబు జీవితాన్ని చూస్తాము. వారి లైఫ్స్ అన్నీ కూడా మనందరికీ కూడా బాగా తెలుసు ప్రియులారా. ఈ ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి మాట గమనిస్తే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ఏమంటున్నాడు? నేను త్వరగా వస్తున్నాను. అయితే నీవు ఏమి చేయాలి అని మనము చేయవలసినటువంటి విషయాన్ని ప్రభువారు ఏం తెలియజేస్తున్నాడంటే, నీ కిరీటము ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కిరీటాలు ఎవరికి ఉంటాయి? కిరీటాలు ఎవరికి ఉంటాయి చెప్పండి? రాజులు కిరీటాలు ధరిస్తారు. మనకుంటాయి ఆ కిరీటాలు? మన కిరీటాలు కనపడవు, లేవు. కానీ రాజులకు ఈ భూలోకములో కిరీటాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుడు చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు పాటించేటటువంటి వారికి, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని యొక్క చిత్తానుసారముగా నడిచేటటువంటి వారికి, దేవుని యొక్క కృపలో వర్ధిల్లేటటువంటి వారికి కొన్ని కిరీటాలు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎక్కడంటే, పరలోకము వెళ్ళిన తర్వాత వారికి అందరికీ కూడా కొన్ని కిరీటాలు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం ఏం చేయాలి? గట్టిగా దాన్ని పట్టుకొని ఉండాలి. అంటే మనకి దేవుడు అనుగ్రహించినటువంటిది ఏదైనా సరే, తలాంతైనా, మంచి ఆత్మీయ జీవితమైనా, మంచి ప్రార్థనా జీవితమైనా, మంచి విశ్వాస జీవితమైనా, మంచి పేరునైనా, మంచి ఘనతనైనా, దేనినైనా సరే మనము గట్టిగా పట్టుకొని ఉండటం వల్ల ఆ కిరీటాన్ని పొందుకుంటామని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కిరీటాన్ని అపహరించేటటువంటి వారు కూడా ఉంటారు. అందుకే భక్తుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే వాక్య భాగంలో, నీ కిరీటము ఎవడును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఈ భూలోకంలో మనము కొన్నిటిని జయించాలి కిరీటాన్ని పొందుకోవాలంటే.